శ్రీ గురుభ్యో నమ. ఈ శ్రీరామనవమి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము చైత్ర నవమి 6వ తారీఖు ఏప్రిల్ రోజున 2025 రోజున శ్రీరామనవమిని మనము జరుపుకుంటున్నాము. ఈ శ్రీరామనవమి ముఖ్యంగా హిందువులకు చాలా పవిత్రమైనటువంటి పండగ. ముఖ్యంగా మన తెలంగాణలో భద్రాచలంలో శ్రీరాముని యొక్క కళ్యాణం అనేది చాలా కమనీయంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కర్కాటక లగ్న అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముని యొక్క జన్మమయ్యింది. మరియు అతని యొక్క వివాహము కూడా ఇదే నవమి రోజున, అంటే చైత్ర నవమి పునర్వసు నక్షత్రంలోన అభిజితుల ముహూర్తంలోనే ఈ యొక్క శ్రీరాముని యొక్క వివాహం కూడా అయినది. జన్మించినది అదే ముహూర్తము. మరియు శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనటువంటి ముహూర్తము కూడా ఈ యొక్క రావణ సంహారం తర్వాత 14 సంవత్సరాల వనవాసం తర్వాత రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైనటువంటి రోజు కూడా నవమే. అదే పునర్వసు నక్షత్రం రోజున రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. అదే పునర్వసు నక్షత్రం రోజున అతని యొక్క రాముని యొక్క వివాహం కూడా జరిగినది. కావున చాలా పవిత్రంగా ఈ యొక్క పునర్వసు నక్షత్రము అభిజిత్ ముహూర్తంలో ఈ యొక్క శ్రీరాముని యొక్క వివాహం అనేది చేస్తూ ఉంటాము. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో మనం భద్రాచలంలో చాలా అంగరంగ వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణం అనేది మనం జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా మన పూర్వకాలం నుండి కూడా మన యొక్క ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క శ్రీరామనవమి రోజు కూడా భద్రాచలానికి ముత్యాల తలంబ్రాలు మరియు పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళి ఆ యొక్క సీతారామచంద్రులకు అర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది తెలంగాణలో. కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఈ యొక్క పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.